టాలీవుడ్ స్టార్ హీరోల బిజినెస్ స్ట్రాటజీ ఇప్పుడు మారుతోందా? ఒకప్పుడు హీరోలు సినిమాల్లో సంపాదించిన డబ్బును భూములు, రియల్ ఎస్టేట్, స్టూడియోలు, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అదే హీరోలు తమకు అత్యంత దగ్గరైన సినిమా రంగంలోనే మరో కొత్త బిజినెస్ ను ఎంచుకుంటున్నారు. అదే మల్టీప్లెక్స్ బిజినెస్. తాజాగా వైజాగ్ లో అల్లు ఫ్యామిలీ ఏషియన్ సంస్థలు కలిసి నిర్మించిన 8 స్క్రీన్ల AAA మల్టీప్లెక్స్ అధికారికంగా ప్రారంభం కావడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. షూటింగ్ కోసం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ ప్రత్యేకంగా వైజాగ్ కు వచ్చి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, అభిమానులు భారీగా తరలి రావడం ఈ ప్రాజెక్ట్ పై ఉన్న క్రేజ్ ను కూడా చూపించింది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, స్టార్ హీరోలకు మల్టీప్లెక్స్ బిజినెస్ పై ఇంత ఆసక్తి ఎందుకు పెరుగుతోంది? దీనికి ప్రధాన కారణం సినిమా పరిశ్రమలో వస్తున్న మార్పే అని చెప్పాలి. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లే సినిమాకు ప్రధాన వేదికగా ఉండేవి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు సింగిల్ స్క్రీన్ల దగ్గర భారీ సందడి కనిపించేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల థియేటర్ ఎక్స్పీరియన్స్ మారిపోయింది. సౌకర్యవంతమైన సీట్లు, మెరుగైన సౌండ్ సిస్టమ్స్, పెద్ద స్క్రీన్లు, మంచి ఫుడ్, కుటుంబంతో కలిసి సినిమా చూసే వాతావరణం, ఇవన్నీ మల్టీప్లెక్స్లకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చాయి. దీంతో అర్బన్ ఆడియన్స్ లో మల్టీప్లెక్స్ కల్చర్ బలపడింది. ఈ మార్పును చాలా ముందుగానే గుర్తించిన స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. గచ్చిబౌలిలో AMB సినిమాస్ ప్రారంభించిన తర్వాత స్టార్ హీరోలు కూడా థియేటర్ బిజినెస్ వైపు చూడటం పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా మల్టీప్లెక్స్ రంగంలో అడుగులు వేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు కేవలం తమ సినిమాలపై మాత్రమే ఆధారపడకుండా ప్రేక్షకులు సినిమా చూడడానికి వచ్చే ప్రదేశం పైన పెట్టుబడి పెడుతున్నారు. అంటే సినిమా నిర్మించడం ఒక వ్యాపారం అయితే, ఆ సినిమాను ప్రేక్షకుడికి చూపించే థియేటర్ కూడా మరో స్థిరమైన బిజినెస్ మోడల్ గా మారుతోంది. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ప్రారంభించిన మల్టీప్లెక్స్ నుంచి మంచి రెవెన్యూ వస్తోందని కథనాలు చెప్తున్నాయి. అల్లు సినిమాస్ కోకాపేటలో ఉన్నప్పటికీ ఇప్పటికే మంచి స్థానం సంపాదించుకుంది. అమీర్పేట్ ప్రాంతంలో AAA కూడా ప్రేక్షకులకు ఒక ఎంపికగా మారింది. ఇక హైదరాబాద్ లో ప్రారంభం కానున్న ఐమాక్స్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో పాటు వెంకటేష్, రానా వంటి భాగస్వాములు కూడా చేరుతున్నారని తెలుస్తోంది. బెంగళూరులోని కపాలి AMB కూడా మూవీ లవర్స్ కు ఒక డెస్టినేషన్ గా మారుతోందని కథనాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. హీరోలు రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ వంటి సాధారణ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం కొత్త విషయం కాదు. కానీ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి రావటం వల్ల వారికి ఒక ప్రత్యేకమైన కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వారు నటులుగా సినిమాలు చేస్తారు, నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తారు, అదే సమయంలో థియేటర్ ఓనర్లుగా కూడా మారచ్చు. అంటే సినిమా నిర్మాణం నుంచి ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని సినిమా చూసే వరకు ఉన్న బిజినెస్ చైన్ లోనే వేర్వేరు స్థాయిలో భాగస్వాములు అవుతారు. అయితే మల్టీప్లెక్స్ బిజినెస్ అంత సులభమైంది కాదు. భారీ పెట్టుబడి, లొకేషన్ ఎంపిక, భవనం నిర్వహణ, సిబ్బంది, మెయింటెనెన్స్, సినిమా కంటెంట్ అందుబాటులో ఉండటం, టికెట్ ధరలు, ప్రేక్షకుల ఫుట్ఫాల్, ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒక మల్టీప్లెక్స్ మంచి ప్రాంతంలో ఉన్నంత మాత్రాన అది ఎప్పటికీ విజయవంతం అవుతుందని చెప్పలేం. అక్కడ నిరంతరం ప్రేక్షకులను ఆకర్షించే సినిమాలు, మంచి అనుభవం, సరైన ధరలు ఉండాలి. ముఖ్యంగా OTT విస్తరణ తర్వాత ప్రేక్షకుల్ని ఇంటి నుంచి థియేటర్కు తీసుకురావడం కూడా ఒక సవాల్గా మారింది. అయినప్పటికీ స్టార్ హీరోల పేర్లు, అభిమానుల క్రేజ్, సినిమాపై ఉండే ఆసక్తి ప్రారంభ దశలో మల్టీప్లెక్స్ కు ఒక ప్రత్యేకమైన మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఇవ్వగలవు. ఇంకో ముఖ్యమైన మార్పు ప్రేక్షకుల అభిరుచిలో వచ్చింది. పెద్ద నగరాల్లో సింగిల్ స్క్రీన్ల కంటే మల్టీప్లెక్స్ల వైపు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడుతోంది. అయితే దీన్ని అన్ని ప్రాంతాలకు ఒకే విధంగా వర్తింపచేయడం సరికాదు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ స్క్రీన్లకు ఇప్పటికే ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి భవిష్యత్తు పూర్తిగా సింగిల్ స్క్రీన్లకు ముగింపు, మల్టీప్లెక్స్లకు మాత్రమే విజయం అనేలా చూడడం కంటే రెండు వ్యవస్థలు తమ తమ ప్రేక్షకులతో కొనసాగుతాయని చూడటం మరింత వాస్తవికం. అయితే స్టార్ హీరోలు వరుసగా ఈ రంగంలోకి రావడం ఒక పెద్ద ట్రెండ్ కు సంకేతం. తమ స్టార్డమ్ ను కేవలం సినిమాల మార్కెట్ వరకే పరిమితం చేయకుండా దాన్ని ఒక దీర్ఘకాలిక బిజినెస్ ఆస్తిగా మార్చుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. సినిమా హిట్ అయితే హీరోకు పారితోషికం, లాభాలు వస్తాయి. కానీ సినిమా బిజినెస్ కు బయట కూడా థియేటర్ లాంటి ఆస్తి ఉంటే సినిమాలు లేని సమయంలో కూడా ఒక వ్యాపార ఆదాయ మార్గం కొనసాగుతుంది. అందుకే మల్టీప్లెక్స్ బిజినెస్ ను కొంతమంది స్టార్లు కేవలం అదనపు పెట్టుబడిగా కాకుండా తమ బ్రాండ్ కు సంబంధించిన దీర్ఘకాలిక ఆస్తిగా చూస్తున్నట్లు అర్థమవుతోంది. మరి రామ్ చరణ్, NTR వంటి స్టార్ హీరోలు కూడా ఇదే బాటలోకి వస్తారా అనే చర్చ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి వారి వద్ద స్పష్టమైన పక్కా ప్రణాళికలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు లేవని కథనాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రచారాన్ని వాస్తవంగా తీసుకోకుండా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మొత్తంగా చూస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోలంటే కేవలం తెరపై కనిపించే వ్యక్తులు మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బ్రాండ్, ఒక బిజినెస్ కూడా. ఆ బ్రాండ్ ను ఉపయోగించి సినిమాలతో పాటు థియేటర్లు, మల్టీప్లెక్స్లు వంటి వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారుతున్న కొద్దీ హీరోలు కూడా తమ వ్యాపారాలను మార్చుకుంటున్నారు. ఒకప్పుడు హీరో సినిమా తీసేవాడు, ఇప్పుడు హీరో సినిమా తీస్తున్నాడు, సినిమా నిర్మిస్తున్నాడు, సినిమా చూపించే థియేటర్ కూడా పెట్టుబడి పెడుతున్నాడు. ఇదే టాలీవుడ్ లో జరుగుతున్న కొత్త బిజినెస్ ట్రెండ్. ఇక ముందు ఎంతమంది స్టార్ హీరోలు ఈ రంగంలోకి వస్తారు?
వారి మల్టీప్లెక్స్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ప్రేక్షకులు వాటిని ఎంతగా ఆదరిస్తారు అనేది చూడాలి.